ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఈ మూలపల్లంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వామి ఈరోజు 16వ రోజు స్వామి. మేము ఈరోజు 16వ రోజు ప్రయాణం చేస్తున్నాం స్వామి. హిందూ సాంప్రదాయం గురించి ఏదో 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను స్వామి. నేను సనాతన ధర్మం కాపాడడం గురించి ఒక 2 ముక్కలు నాకు వచ్చిన దాంట్లో చెప్తున్నాను స్వామి. హిందువుగా పుట్టు, హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అనే సూక్తులు నేను తెలుసుకున్నాను స్వామి. ఇదే కాకుండా మనం ఆర్ఎస్ వారు తర్వాత ఇంకా పెద్ద పెద్దోళ్ళు అందరూ మనకు తెలియదు అనుకో దాని గురించి. కానీ విజయవాడలోనే శంకారాం అని పెద్ద సభ పెట్టారు స్వామి. ఆ సభకి ఆదరవం స్వామి. ఎంతో పెద్ద పెద్దోళ్ళని మహా పెద్దోళ్ళని మనం ఎప్పుడు చూడటం లేని వాళ్ళు మన అందరినీ ఒక దుక్కుగా చేసి హిందూ సాంప్రదాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనందరికీ అవగాహన చెప్పడానికి ఎంతో కృషి చేసి వారు అంత సభ ఏర్పాటు చేసి మనల్ని అక్కడికి చేర్చి అవన్నీ నీటట్టు చేసిన వారు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. అక్కడ మనం విన్న ప్రతి మొక్క కూడా ప్రతిదీ ఒక్కొక్కరు ఒక్కో స్ఫూర్తి. ఒకరు అవుతే గోవు గురించి, ఒకరు అవుతే శివయ్య గురించి, ఒకరు అవుతే దుర్గమ్మ గురించి, అలాగా అవగాహన ఒక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని మనకి తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా నడుచుకుంటూ ఎదరవాళ్ళని హిందువుగా మార్చి ఎదరికి తీసుకెళ్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను స్వామి. అదే బాటలో నడాలనుకుని నేను హిందువుగా పుట్టాను. హిందువుగానే గర్వించదగ్గ విషయాలు చేసుకుంటూ ఈ రోజునే పాదయాత్ర సాగిస్తున్నాను స్వామి. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎదరికి తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను స్వామి. నేను ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్తే మనం వెనకాల ఉన్న వాళ్ళకు కూడా స్ఫూర్తినివ్వచ్చు స్వామి. మనం చేసే పనులు చూసి ఇంకొక 10 మంది దానికి ఇంప్రెస్ అవ్వి చేయాలి స్వామి. దానిని అనుసరించి చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడి దయ వల్ల, ఆ కాలభైరవ స్వామి దయ వల్ల, ఆ కాశీ అన్నపూర్ణ దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఈ హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని మరీ కోరుకుంటున్నాను స్వామి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ.